చాక్లెట్ తెచ్చావా? సారీ అమ్మా, మర్చిపోయాను. రేపు తప్పకుండా తీసుకొస్తాను. పో అత్తయ్య, నీకు ప్రమోషన్ వచ్చింది. నువ్వు బోల్డెన్ చాక్లెట్స్ తెస్తావని తాతయ్య చెప్పాడు. నువ్వేమో తేలేదు. నీ దోస్తు కట్టు. రమ్య, అత్తే రాగానే ఎందుకలా డిస్టర్బ్ చేస్తావు? నువ్వు చదువుకో. అమ్మా కావ్య, ఎంతసేపైంది వచ్చి? వచ్చావా అంటూ ఒట్టి చేతులు ఊపుకుంటూ వచ్చావు. పాయసం ఏదే? కావ్యం చూసిన సంతోషంలో మర్చిపోయానండి. ఇప్పుడే తీసుకొస్తాను. ఏంటి కావ్య, ప్రమోషన్ వచ్చింది. వర్క్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చాలా థ్రిల్లింగ్ గా ఉందా? నీకు నువ్వే బాస్ కదా, అధికారం బాగానే చలాయించొచ్చు. అదేంటి కావ్య, అంత డల్గా ఉన్నావు? వర్క్ లోడ్ ఎక్కువగా ఉందా? వదినా, ఉండదా మరి? టీం లీడర్ అంటే మాటలా? అన్ని బాధ్యతలు టీం లీడర్ మీదే ఉంటాయి. ఇది వరకు 10 మందితో కలిసి పనిచేసేది, ఇప్పుడు 10 మందితో తను పని చేయించాలి కదా. చాలా పని ఉంటుంది, అందుకే బాగా అలసిపోయినట్టుంది. కావ్య, ఇదిగో అమ్మా పాయసం తీసుకో. నాకొద్దమ్మా. అదేంటి పాయసం వద్దంటున్నావు? నీకు ప్రమోషన్ వచ్చిందన్న ఆనందంలో మేమందరం పీకల దాకా పాయసం తాగాం. ఇప్పుడు నువ్వేంటి వద్దంటున్నావు? అబ్బా, తాగుతుందిలే, నువ్వు కాసేపాగు. కావ్య, వచ్చేసావమ్మా? నీకంటే ముందు నేనే వచ్చేద్దాం అనుకున్నాను. సారీ అమ్మా, లేటైంది. ఏంటమ్మా, నీకు ప్రమోషన్ వచ్చిందని మేమంతా ఆనందంగా ఉంటే నువ్వేంటి అలా ఉన్నావు? నీ మొహంలో ఆనందమే కనపట్లేదు. ఏమైందమ్మా? అన్నయ్య, ఇప్పుడే ఈ ప్రశ్న వదినడిగింది, మళ్ళీ నువ్వు అడుగుతున్నావు అంటే నేను మళ్ళీ మొదటి నుంచి వివరించాలా? కావ్య, నీకు ప్రమోషన్ వచ్చింది కదా, ఆఫీస్ వాళ్ళు కారిస్తారా అమ్మా? నాన్న, కారు మేనేజర్ పోస్ట్ వాళ్ళకి ఇస్తారు. మన కావేరిని ఆఫీస్ కారులో తీసుకెళ్తారు, మళ్ళీ ఇంటి వరకు కారులోనే దింపుతారు. కాకపోతే ఇంక్రిమెంట్ ఇస్తారు, జీతం పెరుగుతుంది. ఓహో, ఇంక్రిమెంట్ ఇస్తున్నారన్నమాట. చాలా సంతోషం. అయితే నీ లైఫ్ స్టైలే మారిపోతుందన్నమాట. కావ్య, నీ ఫస్ట్ శాలరీలో నాకు మంచి సెల్ ఫోన్ కొనిస్తావా ప్లీజ్? ఆపండి. కావ్య, ఏమైందమ్మా? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? టీం లీడర్ లేదు, మట్టిగడ్డ లేదు. నేనేంటో ఈ రోజు కూడా అదే, మార్పే లేదు. చాలా. ప్రమోషన్ రాలేదా? ఎందుకని? లేదన్నయ్య, మోసం చేశారు. ప్రమోషన్ ఆశపెట్టి నన్ను మోసం చేశారన్నయ్య. మోసం చేశారా? ఎవరు మోసం చేశారు? ఎందుకు మోసం చేశారు? ఏమ్మా, అసలు ఆఫీసులో ఏం జరిగింది? ఆ రోజు నిశ్చితార్థం అని చెప్పి మనల్ని ఎంత అవమానపరిచారో, అదే విధంగా ఈ రోజు ప్రమోషన్ పేరుతో మోసం చేసి తలదించుకునేలా చేశారు. ఆ రోజు దిలీప్ ఇంట్లో నా బదులు పెళ్లి కూతురుగా ఎవరు నిలబడ్డారో, ఈ రోజు నా సీట్లో కూడా ఆ ప్రియదర్శనే నిలబడింది. అదేంటమ్మా, అలా ఎలా జరిగింది? నీ ప్రమోషన్ గురించి మీ మేనేజర్ రికమెండ్ చేశాడని దిలీపేగా నాతో చెప్పింది. అన్నిటికీ ఆ దిలీపే కారణం అన్నయ్య. నాకు ప్రమోషన్ ఇస్తానని చెప్పి మోసం చేసి మాయమాటలు చెప్పి తను పెళ్లి చేసుకోబోయే ఆ ప్రియదర్శినికి తన ఇన్ఫ్లుయెన్స్ తో ఆ పోస్ట్ ఇప్పించుకున్నాడు. ఇప్పుడు నేను ఆవిడ సబార్డినేట్ గా పని చేయాలి. అన్ని కావాలని ప్లాన్ ప్రకారమే చేశాడు. వింటున్నారా? ఇన్నాళ్ళు మంచివాడు మంచివాడు అని అతని తరఫున వకాలత పుచ్చుకున్నారుగా, ఇప్పుడు ఏమైంది? ఎప్పుడూ ధైర్యంగా ఉండే పిల్ల ఎలా బాధపడుతుందో చూడండి. ప్రమోషన్ వచ్చిందని మనమందరం పాయసం తాగాం. పాపం, దీనికి అవమానం జరిగి మోసపోయి కన్నీళ్లు దిగమింగింది. కావ్య, నువ్వు చెప్పేదంతా నమ్మలేకపోతున్నావమ్మా. నీ ప్రమోషన్ కోసం రాత్రింబగళ్ళు కష్టపడి నీకు సహాయం చేశాడని నువ్వే కదమ్మా చెప్పావు. అలాంటి వాడు నిన్ను మోసం చేశాడు అంటే నమ్మలేకపోతున్నావే. అవునండి, మీరెందుకు నమ్ముతారు? మీకు మేం తప్ప ఊళ్ళో వాళ్ళందరూ మంచివాళ్ళుగానే కనిపిస్తారు. యువతలు చెప్తున్నది మన అమ్మాయేంటి? దాని మాట నమ్మరా? అదేమైనా అబద్ధం చెప్తోందా? దిలీప్ దంతా నటన నాన్న. మేకవన్ని పులి పైకి నవ్వుతూ వెనకాల గోతులు తీసే రకం. నమ్మించి గొంతు కోయడం, మోసం చేయడం అతనికేమైనా కొత్త? అప్పుడేమో ప్రేమ పెళ్లి అంటూ నిశ్చితార్థం వరకు వచ్చి అవమానించాడు.
అతను మంచివాడు కాదండి. దిలీప్ మంచివాడు అనుకొని నేను ఇన్నాళ్ళు స్నేహం చేశాను. మన ఇంటికి కూడా పిలిచి మనలో ఒకటిగా చూశాను. అతన్ని నీకు పరిచయం చేశాను. నా వల్లే ఇవాళ నీకు ఈ అవమానం జరిగింది. సారీ కావ్య. నాకెందుకన్నయ్య నువ్వు సారీ చెప్పడం? కావ్య, ఈ ఉద్యోగం అతనిపించిందే కదా, ఈ ఉద్యోగం మానేయమ్మా. వెంటనే రిజైన్ చెయ్యి. అవునమ్మా, ఇంకా ఉద్యోగానికి వెళ్ళొద్దు, వదిలే. నేను ఉద్యోగం వదలలేనమ్మా, వదలను కూడా. ఏంటి కావ్య నువ్వనేది? అవునన్నయ్య, ఏ కంపెనీలో అయితే నేను టీం లీడర్గా సరిపోనని ఆవిడకి ఆ ఉద్యోగం ఇచ్చారో అక్కడే అదే కంపెనీలో నేను నా టాలెంట్ ప్రూవ్ చేసుకుని ఆ పోస్ట్ని సంపాదిస్తాను. ఆమె కంటే నేనే ఎక్స్పర్ట్నని అందరికీ తెలియాలి. అప్పుడు తనకు తానే ఆ ఉద్యోగం వద్దు, ఆ గౌరవం వద్దు అని మొహం మార్చుకుని వెళ్ళాలి. అప్పుడు దాకా నేను ఆ కంపెనీలోనే పనిచేస్తాను. అదే నా ఆశయం, అంతే. వాసు, ఎలాగోలా ఆ అమ్మవారి దయ వల్ల గండం గడిచింది, నా కొడుకుని బతికించింది. అమ్మ తల్లి, మమ్మల్ని కరుణించావా? నీ మొక్కు తీర్చుకుంటాను తల్లి. అన్నయ్య నీకేం కాదు, ధైర్యంగా ఉండు. నువ్వు ధైర్యంగా ఉండరా, నువ్వు పులిబిడ్డవురా. వాసు, అయిందేదో అయిపోయిందిరా. మనసు ప్రశాంతంగా ఉంచుకో, ధైర్యంగా ఉండు. ఏంట్రా ఇది? లవ్వు గివ్వు అంటూ ప్రాణాల మీదకి తెచ్చుకున్నావు. అయినా నువ్వు స్థాయి మరచి ప్రేమ గేమ అంటే వాళ్ళ నాన్నగారు ఊరుకుంటారా? పెద్దనాన్న, ఇప్పుడు ఆ నువ్వు విషయం ఊరుకోరా. ఆఫ్టర్ ఆల్ 3,000 జీతం తీసుకుంటూ వాళ్ళ దగ్గర పనిచేసే డ్రైవరు 3 కోట్ల పైన ఆస్తి ఉన్న వాళ్ళ ఓనర్ గారు అమ్మాయి కావాల్సి వచ్చిందే. ఏంటి బావగారు మీరు మరీను? వాడు అసలే చచ్చి బతికి ఇప్పుడే కళ్ళు తెరిచాడు. ఈ టైంలో కూడా మీరు వాడిని మందలించాలా? ఇలా నువ్వు అయిన దానికి కాని దానికి వెనకేసుకు రాబట్టే వాడు ప్రతిదాన్ని తేలిగ్గా తీసుకుని ఇలా తయారయ్యాడు. గోపి తన జీవితం త్యాగం చేసి వీళ్ళని ఇంత వాళ్ళని చేశాడు. అయినా వాడికి దేవన్న మొదటిసారే. మూతి మీద మేసం మొలవగానే పెద్ద మొనగాడిననుకుంటున్నాడు. ఎప్పుడూ అమ్మాయిల విషయంలో తగులాటలే. వీడి కోసం గోపి కూడా దెబ్బలు తిన్నాడు. ఇప్పుడు వీడు తిన్నాడు. ఇంకా ఎందుకమ్మా వీడిని వెనకేసుకొస్తావు? వీడి కోసం మనం ఎంత బాధపడ్డాం, ఎంత మనం ఆలోచించి బాధపడ్డా డబ్బులు తేగలిగామా? ఆపరేషన్కి 50,000 కావాలంటే అందరం వహళ్ల మొహాలు ఒకళ్ళు చూసుకొని తెల్ల మొహాలు వేశాం. అచ్చల తాడిబొట్టు తాకట్టు పెట్టకపోతే వీడు ప్రాణాలతో మనకు దక్కేవాడేనా? పాపం, అచ్చన కాపరానికి వచ్చినప్పుడు 40 తులాల బంగారంతో మనింట్లో అడుగుపెట్టింది. ఇప్పుడంతా పోయి పసుపు కొమ్ము కట్టిన పచ్చదారంతో నిలబడింది. దీనికంతటికీ మనమేగా, మన కుటుంబమేగా కారణం. కాస్త ఆలోచించి బాధ్యత తెలుసుకోండి. అమ్మా అర్చన, నిన్ను చాలా బాధ పెట్టానమ్మా. కొట్టి ఇంట్లో నుంచి తరిమేశాను. కానీ అవన్నీ మర్చిపోయి పెద్ద మనసు చేసుకుని నీ తాళి బొట్టించి నా కొడుకు ప్రాణాలు కాపాడావు. నీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావడం లేదమ్మా. చేసిన తప్పుకి నన్ను క్షమించమ్మా. అయ్యయ్యో అత్తయ్య, ఏంటి అంత పెద్ద మాటలు మాట్లాడుతున్నారు? నేను మీ కుటుంబంలో ఒక మనిషినే కదా. వాసుకేదన్నా జరిగితే బాధపడాల్సింది మనవే కదా. అందులోనూ నాకెందుకులే అని నేనెలా ఉండగలను? లేదమ్మా, ఈ రోజుల్లో నేను, నా మొగుడు, నా పిల్లలు అనుకునేవాళ్లే కాని మనం మనవాళ్ళు అని ఇంత సాయం కూడా చేయడం లేదు. అలాంటిది నిన్ను బాధ పెట్టినా మన అనుకుని ఇంత సాయం చేశావు. వాడి ప్రాణాలు కాపాడిన దేవతవమ్మ నువ్వు. అయ్యో అత్తయ్య, నేనేం ఘనకార్యం చేయలేదు. ఈ ఇంటి పెద్ద కోడలిగా నా బాధ్యత నెరవేర్చాను, అంతే అత్తయ్య. డాక్టర్ గారు పేషెంట్ని డిస్టర్బ్ చేయొద్దన్నారు. మీరు బయటికి వెళ్ళండి, ఆయన వచ్చే టైం అయింది. అరే వాసు, ఇకనైనా బుద్ధిగా నడుచుకోరా. జీవితంలో ఎలా పైకి రావాలో ఆలోచించు. ఇక ఆ అమ్మాయిని మర్చిపో. ఒరే వాసు,
పెదనాన్న చెప్పాడు కదా అని వెంటనే ఆ అమ్మాయిని మర్చిపోయావు. అది చాలా తప్పు. నా కొడుకు పెళ్ళంటూ జరిగితే అది నీ కూతురుతోనే. ఎప్పటికైనా నా ఇంటి కోడలుగా రావాల్సింది నీ కూతురే అని చెప్పి మొహం మీద కొట్టొచ్చినట్లు మాధవరావుకి తొడగొట్టి ఛాలెంజ్ చేసి మరీ చెక్ పెట్టా. రేయ్, ఈ రంగయ్య నీ తండ్రి నేనున్నాను రా. నీకు అన్ని విధాల సరైన జోడి ఆ అమ్మాయేరా. ఇదిగో, ఈ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు ధైర్యంగా ఉండు. బీ బ్రేవ్ మై సన్. నేనున్నాను. వస్తాను. జాగ్రత్త. ఏమ్మా, నువ్వు జాయిన్ అయిన కంపెనీ మేనేజరు మన దిలీప్ ఫ్రెండ్ అనటగా. నువ్వు మాతో మాట వరుసకైనా చెప్పలేదే. ఈ విషయం నువ్వు ఇంతవరకు మాతో చెప్పలేదు. అదైనా దిలీప్ చెప్పబట్టి తెలిసిందమ్మా. నేను హైదరాబాద్ వచ్చేంత వరకు నాకు తెలియదు అంకుల్. మా మేనేజర్ దిలీప్ ఫ్రెండ్ అని. ఈ విషయం మీకు చెప్పాల్సినంత ఇంపార్టెంట్ అని అనిపించలేదు, అందుకే చెప్పలేదు. నువ్వు చెప్పలేదని కాదమ్మా, ఈ విషయం ముందే తెలిస్తే దిలీప్ వాళ్ళ మేనేజర్తో నీ శాలరీ ఎక్కువ తక్కువలు, బెనిఫిట్స్ విషయం వగైరా మాట్లాడేవాడని మా ఉద్దేశం. అంకుల్, నేనేమి స్కూల్ పిల్లని కాదు, కానీ జాబ్ విషయానికి వస్తే ఐఎమ్ జీనియస్. వర్క్ లో నన్ను ఎవరు బీట్ చేయలేరు. నాకు నేనే బెంచ్ మార్క్. ఇదేం మరొకరి రికమెండేషన్ మీదో దయతల్సి ఇచ్చే పోస్ట్ కాదు. టోటల్లీ టాలెంట్ మీద ఆధారపడి ఉంటుంది. నేను ఎక్స్పర్ట్ని కాబట్టి నాకే ఇచ్చారు. నాకు మా ఆఫీస్లో అన్ని ఫెసిలిటీస్, ఇవ్వాల్సినంత సాలరీ ఇస్తున్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరేం వరీ అవ్వకండి. ఆఫీస్ చాలా బాగా నచ్చింది. ఏంటి దిలీప్, అత్తయ్య మామయ్య నా మీద ఇంత ప్రేమగా ఆఫీస్ గురించి అడుగుతున్నారు, నువ్వేంటి మాట్లాడవు? నీ వాళ్ళకం చూస్తుంటే అసలు నేను టీం లీడర్ అనే విషయం ముందు నీకు తెలియదు అనుకుంటా. మరి బొకేతో సహా ఆఫీస్కి ఎలా వచ్చావు? ఎందుకొచ్చావు? ఆలోచిస్తుంటే ఇప్పుడు అర్థమవుతుంది. ఆ బొకే నా కోసం కొన్నది కాదు, ఆ కావ్య కోసం కొన్నది అనుకుంటా. ఐ రైట్? ఎస్, యు ఆర్ రైట్. టీమ్ లీడర్ విషయంలో కావ్య మోసపోయింది. పాపం తను ఎలా సమాధానపరచాలో నాకు తెలియటం లేదు. నీకో విషయం తెలుసా? నా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి నీకు ఆ పోస్ట్ నేనే ఇప్పించానని స్టాఫ్ అంతా అనుకుంటున్నారు. నేను కావ్య కాసిపెట్టి మోసం చేశానని నా మీద చాలా కోపంగా ఉంది. అందుకే ఏం చెప్పి తనని నమ్మించాలో నాకు అర్థం కావట్లేదు. దీంట్లో ఆశ పెట్టేదేముంది, ఓదార్చేదేముంది? నాకెవరి రికమెండేషన్స్ వల్ల ఈ పోస్ట్ రాలేదు. పైగా రికమెండేషన్స్ అంటే నాకు అస్సలు నచ్చదు. కంపెనీ నా టాలెంట్ని గుర్తించింది, టీమ్ లీడర్గా నేనే కరెక్ట్ అనుకుంది, ప్రమోట్ చేసింది, అంతే. నిజమే కావచ్చు, నీ మట్టుకు నువ్వు అలా అనుకుంటున్నావు. కానీ కావ్య అభిప్రాయం వేరు. ఏదైతేనే వస్తుందనుకున్న పోస్ట్ రాక కావ్య చాలా డిసప్పాయింట్ అయింది. కావచ్చు, కానీ మోసపోయిందన్న మాట మాత్రం తప్పు. ఎవరు మోసం చేయలేదు కదా, ఏదో యాక్సిడెంటల్ గా జరిగిపోయింది. దానికి మనమేం చేయగలం? ఆ విషయం నువ్వు అర్థం చేసుకోవడం చాలా మంచిది. నాకంతా అర్థమైంది, కానీ కావ్యకు అర్థం కావట్లేదే. తనకి అర్థమైతేనే, కాకపోతేనే. మనం ఎవరు కావాలని మోసం చేయలేదుగా. అది నిజమేనమ్మా, కానీ కావ్య 2 సార్లు మోసపోయింది కదా. 2 సార్లు కావచ్చు, 3 సార్లు కావచ్చు. అందులో ఆవిడ పొరపాటు ఉందే గాని మన పొరపాటు లేదు కదా. అయినా ఆ టాపిక్ గురించి మాట్లాడుకోవడం నాకు ఇష్టం లేదు. ఎందుకు ఆమెకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం? ఇంపార్టెన్స్ అని కాదమ్మా, ఏదో సింపతి. అవునమ్మా, ఆయన చెప్పింది కూడా కరెక్టే. ఏ టాపిక్ అయినా అటు తిరిగి ఇటు తిరిగి ఆ కావ్య మీదకి రావడం ఏం బాలేదు. నేనేదైనా తప్పు చేస్తే వెంటనే సారీ చెప్పడానికి వెనకాడను. అలాగే అవతల వాళ్ళు తప్పు చేస్తే వెంటనే రియాక్ట్ అవుతాను. అసలు క్షమించను. ఇలా అనవసరమైన విషయాల గురించి డిస్కస్ చేయడం, ఆలోచించడం, మైండ్ పాడు చేసుకోవడం, గిల్టీగా ఫీల్ అవ్వడం నాకు నచ్చదు. ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండాలి. ఏమిట్రా దర్శిని అలా కట్టే కొట్టే తెచ్చానట్టు మాట్లాడి వెళ్ళిపోతుంది? అమ్మాయి చెప్పే దాంట్లో కూడా నిజం ఉందండి. నాకేం తప్పు మాట్లాడట్టు అనిపించలేదు. ఒరేయ్, నువ్వు కావ్య విషయంలో ఫీల్ అవ్వడం నాకేం నచ్చట్లేదురా. ఏంటమ్మా నువ్వు దర్శనిలాగే మాట్లాడతావు? మరి కాకపోతే ఏంట్రా? కావ్య మనకేమవుతుంది? చుట్టమా పక్కమ్మా? నువ్వెందుకు తన గురించి బాధపడడం? అయినా నువ్వు ఆ అమ్మాయితో అంత డీసెంట్గా ప్రవర్తిస్తేనే నిన్ను అపార్థం చేసుకుందే, పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసిందే. రాత్రి పగలని చూడకుండా నువ్వు ఆ అమ్మాయికి చేయాల్సినంత సహాయం చేసావు. నీ పద్ధతే నాకు నచ్చట్లేదురా. నీ గురించి అన్ని తెలిసిన నాకే నచ్చట్లేదంటే
ఇక దర్శనికి ఎలా నచ్చుతుంది? ఆ అమ్మాయి మనసుకు కష్టం అనిపించదా? కట్టుకోబోయే భర్త విషయంలో ఏ అమ్మాయి అయినా దర్శన్లాగే ఉంటుందా?